పర్టికులర్గా లైన్ చెప్పినప్పుడు హీరోయిన్ లహరి క్యారెక్టర్ చెప్పినప్పుడు కొన్ని ఎలిమెంట్స్కి మనం కొంచెం ఓన్ చేసుకుంటాం. వీటిలో చెప్పినప్పుడు ఏది ఓన్ చేసుకున్నారు? ఎందుకంటే కొన్ని ఇంగ్లీష్ ఉంటుంది కదా సాఫ్ట్వేర్, అక్కడ ఇంగ్లీష్ మాట్లాడటం, తర్వాత ఊర్లో చేసే క్యారెక్టర్, దేనికి కొంచెం కనెక్ట్ అయింది? లైక్ లహరి క్యారెక్టర్ ఎలా అంటే ఒక ఇండివిజువల్గా ఉండాలి అనుకున్న అమ్మాయి ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అటు ఫ్యామిలీతో, హస్బెండ్తో, సొసైటీలో. సో అలాంటి క్యారెక్టర్ అనమాట. చాలా ఇండిపెండెంట్గా ఉండాలి అనుకోని క్యారెక్టర్. సో ఆఫ్ కోర్స్ దానికి నేను బాగా కనెక్ట్ అయ్యాను. సూపర్. ఆనంద్, నీ క్యారెక్టర్లో ఫస్ట్ నాకు తెలిసి ఇది ఇటువంటి క్యారెక్టర్ నీకు దొరకటం ఎప్పుడు మన ఉయ్యాల జంపాల్లో మన రాజ్ తరుణ్ దొరికింది. అటువంటి ఎనర్జిటిక్ రెడ్ బుల్ లాంటి క్యారెక్టర్ దొరకడం అదృష్టం నిజంగా. ఎందుకంటే ఇటువంటి వాటిలో బాగా చేస్తే హీరోయిన్తో పాటు హీరోకి బాగా క్యారెక్టర్ బాగా వచ్చేస్తాయి. రాజ్ తరుణ్కి అట్లాగే ఇంట్లోకి వచ్చిన తర్వాత అన్ని అమ్మేయటం, అర్థం చూస్తే అర్థం ఏదుంటే అది అమ్మేయటం. అది చూసే లోపల ఉన్న ఆవిడ సఫర్ అవ్వచ్చు కానీ చూసే ఆడియన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. వీడేంటి ఇలా ఉన్నాడు డిఫరెంట్. ఒక పంచాయతీ పేషెంట్ కొడుకు నీ మెల్లో లాకెట్ ఫిష్ బొమ్మ వేశారు కానీ పులిగోర వేస్తారు అనుకుంటా. అది యాక్చువల్ ఆ క్యారెక్టర్ మన సాయి వానపల్లిదే అండి. మీ చిన్నప్పుడు చైన్ మెడలో వేసుకొని ఫిష్ బొమ్మ తను నాకు స్టోరీ చెప్పేటప్పుడు కూడా ఇదే చెప్పాడు. క్యారెక్టర్ నాదే మచ్చా, కొంచెం చిల్లరగా ఉంటుంది. ఆ పెళ్లి శోభనం ఆ సీన్స్ తీసేస్తే అదంతా మావాడి ఊహాతీతం. అది మిగతా అంతా క్యారెక్టర్ అయితే వాడితే. అది ఫోటో కూడా ఉంది సేమ్ చిన్నప్పుడు చైన్ మెడలో చేప బొమ్మ ఒకటి ఉంటుంది చైన్లో.